శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కొండు శంకర్ భరోసానిచ్చారు. 2 రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు విస్తరణ పనులపై స్థానిక శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సూడా నగర కార్పొరేషన్ ఆర్ఎండ్బి అధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణకు 20 సంవత్సరాల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. విస్తరణలో స్థలం కోల్పోతున్న సుడా మున్సిపల్ పాలిటీలో బాధితులతో పాటు గ్రామీణ ప్రాంతం వారికి కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారానే నష్టపరిహారం చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుడా టీసీ గారి ఆధ్వర్యంలో అలాగే ఎస్ఆర్ఎన్బి గారు అందరం కలిసి సిఎస్పి రోడ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టెన్షన్ కోసం కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే కాంపెన్సేషన్ కోసం వాళ్ళందరిని బెనిఫిషియర్స్ అందరిని కూడా పిలిచి మీటింగ్ పెట్టడానికి కోసం నిర్ణయించుకున్నాం. దానికి సర్టిఫికేట్స్ సుడా నుండి అర్బన్ లిమిట్స్లోనా అలాగే మున్సిపల్ లిమిట్స్లోనా అలాగే అవుట్ ఆఫ్ ది మున్సిపల్ లిమిట్స్ కూడా అవన్నీ పరిశీలించి తక్షణమే దాని ప్రపోజల్స్ అన్నీ రెడీ చేసి గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ కోసం కూడా తీసుకోవడానికి కోసం కూడా ఈరోజు నిర్ణయం జరిగింది. వెంటనే ఇప్పుడు లెటర్స్ కూడా రాసి గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ వచ్చిన వెంటనే ఇవి రిజిస్ట్రేషన్స్ చేస్తూ తక్షణమే వారికి ఆ సర్టిఫికేట్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేసాం. 2-3 రోజుల్లో ఎవరైతే ఈ ల్యాండ్ అంతా పడిన ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పిలిచి మీటింగ్ పెట్టి ఒక కొలిక్కి వచ్చిన వెంటనే వర్కులు త్వరితగతిన స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం గౌరవ శాసనసభ్యులు శ్రీ కొండు శంకర్ గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఈ యొక్క ఏదైతే మనకు శ్రీకాకుళం నుండి ఆమదాల వలస వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే మనకి డెవలప్మెంట్ చేయడానికి వైడనింగ్ చేయడానికి లాంగ్ పెండింగ్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి సంబంధిత డిపార్ట్మెంట్స్ అయినటువంటి ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ కార్పొరేషను అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ 3 డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ గౌరవ శాసనసభ్యులు వారు ఈరోజు ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేసి ఏ స్టేజ్లో ఉంది ఇది, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వీటన్నిటిని కూడా సమీక్షించి మనకు అవసరమైనటువంటి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఏదైతే మనకి పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా కాకుండా ఇప్పుడు రివైజ్డ్ మనకు వైడనింగ్ చేయడానికి అవసరమైనటువంటి టీడీఆర్స్ ఇవ్వడానికి కొంచెం క్లారిఫికేషను శ్రీకాకుళం కార్పొరేషన్ వాళ్ళు సుడాన్ని అడిగి ఉన్నారు. దాన్ని సుడా ఇమీడియట్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్కి గవర్నమెంట్ వారికి వాటిని ఫార్వర్డ్ చేసి క్లారిఫికేషన్ తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే 2 మున్సిపాలిటీల మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే అర్బన్ ఏరియాలో ఉండేవి మున్సిపాలిటీ టీడీఆర్ ఇస్తాయి, మధ్యలో ఏదైతే సుడా లిమిట్స్ ఉందో రూరల్ ఏరియా వాటికి ఇప్పటివరకు ఏంటంటే యూడిఏ ఓనర్షిప్ కానీ రోడ్స్కి టీడీఆర్ ఇచ్చే సంప్రదాయం లేదు. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా ఈ స్కీమ్ ఏదైతే మనకి ఆర్ఎండ్బి వాళ్ళు టేకప్ చేస్తున్నటువంటి ఈ ఫండ్లో కాంపెన్సేషన్కి అంటే ల్యాండ్ కాంపెన్సేషన్కి ప్రొవిజన్ లేదు. కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మున్సిపాలిటీస్ ఎట్లయితే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్కి టీడీఆర్స్ ఇస్తున్నాయో మున్సిపల్ లిమిట్స్ దాటిన తర్వాత రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూడిఏ లిమిట్స్లో ఉన్నటువంటి దానికి కూడా ఆన్ పర్ విత్ యూఎల్బీస్ తరఫున టీడీఆర్స్ ఇవ్వాలని చెప్పేసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారు. దాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌరవ మన స్థానిక శాసనసభ్యులు అలాగే మన జిల్లా మంత్రివర్యులు
వారి ప్రోత్సాహంతో సహకారంతో గవర్నమెంట్ నుండి కూడా వాటికి ప్రత్యేకంగా మనకి టీడీఆర్స్ ఇవ్వడానికి కూడా పర్మిషన్స్ తెచ్చేకి గౌరవ శాసనసభ్యులు వారు మనకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎవరైతే ఈ రోడ్ వైడనింగ్లో ఎఫెక్ట్ అవుతున్నారో స్థలాలు మనకి ఇస్తున్నారో వారికి నష్టపరిహారం టీడీఆర్స్ రూపంలో 1:4 ఇవ్వడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ టీడీఆర్స్ బాండ్స్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఎంత విలువ చేస్తాయి, ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు అది స్టేట్ వైడ్ అంతా కూడా అన్నటువంటి ఈ బెనిఫిట్స్ని వీళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా కన్సల్ట్ తీసుకోవడానికి నెక్స్ట్ 1 or 2 డేస్లో మనకి ఈ యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి షెడ్యూల్ ఇచ్చారు. దాంతోపాటు శ్రీకాకుళం నగరానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్, అలాగే సుడా లిమిట్స్లో ఉన్నటువంటి మిగతా 11 మండలాలకు సంబంధించినటువంటిది కూడా ఇదివరకే మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తున్నాం. దీనిపైన కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కొంచెం టైం ఎక్స్టెండ్ చేయమని అడిగారు. ఇప్పుడు దాన్ని కూడా టైం ఎక్స్టెండ్ చేయడానికి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తున్నాము. దీనిపైన కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే జ్యూరిస్డిక్షన్లో ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో గౌరవ మంత్రి గారు వీళ్ళందరితో కూడా సూచనలు సలహాలు తీసుకొని ఈ యొక్క మాస్టర్ ప్లాన్ సుడాకు సంబంధించినటువంటిది దీన్ని ఫైనల్ పబ్లికేషన్కి చర్యలు తీసుకుంటాం. ఇది ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ అప్పుడు అయితే ఫస్ట్ లబ్ధి పొందేది మనకి శ్రీకాకుళం నగర ప్రజలే. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా మనకి ల్యాండ్ యూజ్ కానీ లేకపోతే రోడ్ విడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందిగా ఉన్న కారణంగా ఇప్పుడు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మనం ప్లాన్స్ శాంక్షన్ చేయలేని పరిస్థితి. దానివల్ల డీవియేషన్స్ కానీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని వీలైనంత తొందరగా మనం ఈ డ్రాఫ్ట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి సూచనలు సలహాలు తీసుకొని త్వరగా ఫైనలైజ్ చేద్దాం. తద్వారా వీలైనంత తొందరగా మన ప్రజలకు దీన్ని కొత్త మాస్టర్ ప్లాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆదేశించారు. ఆ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.